బండి ఆపి ఒక ఆయన సైకిల్ వేసుకెళ్తుంటే ఆపి, ఏమండి కొండలో ఏదో ఉంది యాక్చువల్ ఆయన పేరు, ఏమండి పలానాడు ఇల్లు ఎక్కడ అంటే, కొండలా ఇదే అన్నాడండి. తిక్కలోడు ఎక్కడ ఉన్నాడంటే వచ్చిపోయే దారిలో ఉంటాడంట. ఒక సామెత, తిక్కలోడా పిచ్చోడా ఏదో. నేను మీకు ఆ మాట చెప్పిన తర్వాత ఒక ఫోన్ వచ్చిందండి. మహేష్ అన్న మాట ఎన్ని కుటుంబాలకు వర్తించుద్దో తెలియదు కానీ ఎస్పెషలీ నాకైతే వర్తిస్తుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మైండ్ దొబ్బింది, రైతుని పట్టుకుని గుడ్ మార్నింగ్ అంటున్నా. మొహం చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు బాగా పని అయితే బాగా ఇబ్బంది పెట్టింది. నిన్న మా ఊడు నడుపుకోసేపు, ఈరోజు మొత్తం ఒక్కడే. సమయం చూసుకున్నట్లయితే ఈజీగా 9 గంటల వస్తుంది. ఇల్లంతా గందరగోళం ఉందండి, ఎక్కడిదక్కడ, ఏమనుకోవద్దు. 9 గంటలకైతే నేనేదైతే ఈరోజు ఇంతవరకు చేయాలనుకున్నానో అదైతే ఒక్కడనే సింగిల్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశాను అనమాట. చీకట్లో కనిపించిందో లేదో మ్యాక్సిమం చూపిస్తాను మీకు. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చేసాను ఇంతవరకు చేద్దాం అనుకుని. నీట్గా 2-3 ఉన్నా కానీ అంత నీట్గా రాదేమో, మురుసుకుంటున్నాను చూడండి నాకు నేనే. అంటే అంత బాగా వచ్చిందనమాట. దడైతే చూపిస్తాను. ఒకనొక టైంలో అండి నీరసం వచ్చేసింది బాగా. మా ఇంట్లో ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు ఎప్పుడు ఉంటాయి. ఒక ప్యాకెట్ అయితే కలుపుకొని కొంచెం ఉన్నాయి. కంప్లీట్ అయిపోయింది. హాయ్, ఇవ్వండి పీకిన కర్రలో. అబ్బో, కనిపించకపోవచ్చు నైట్. ఇదిగోండి, ఇది యాక్చువల్ ఇక్కడ వరకు ఆ హోల్ ఏదైతే ఉందో దానికి కూడా చూపిస్తాను. కర్రలు వేసి క్లోజ్ చేసా. దాన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే కింద కర్ర పైన కట్టేసుకోవచ్చు అనమాట. అదని చేసిన పని. నేను సినిమా హాల్లో తెరండి చూడండి, అట్లా కనపడుతుంది. ఇది టైట్గా మళ్ళీ నిజంగా నా పని నేనే మెచ్చుకుంటున్నానండి, భలే నచ్చింది. ఇది చూడండి, చేతికి కూడా అందదు. అక్కడ అది కూడా అక్కడ అంత హైట్ అయితే ఈ కార్నర్ లేపేసా. అదేమో నిన్న కట్టింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి నిన్న 8:30 దాకా, ఈరోజు సాయంత్రం 4:30 నుంచి ఈరోజు 9 గంటల దాకా చేసిన పని అయితే ఇదండి మీకు కనిపించేది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు చేసింది ఇదన్నమాట. చెయ్యేది ఎడందా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాగుందని నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా చెప్పండి. ఇక దీని సంగతి చెప్పాను కదా, బైక్ ఎక్కించుకునేదానికి పెట్టానని చెప్పేసి. దీనికైతే పాత ఏట్లో ఒక క్లాత్ తీసి, అదే ఒక ముక్క తీసి పైన కర్ర వేసా. అది పైన అటు ఇటు కట్టేసా. కింద ఒక మంచం పట్టి ఒకటి ఉంటే పాత మంచం పట్టే బరువుకి వేసా అన్నమాట. దీన్ని మనం డే టైంలో, అదే అంతకుముందు హోటల్కి వేసింది సరే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే పైకి లేపేసి అక్కడే కట్టేసేయచ్చు అనమాట. కట్టేదానికి ఏం పెట్టలేదు, పెడతాను. వదిలేస్తే కింద పడిపోయింది. ఇప్పుడు మనకి ఇట్లా క్లోజ్గా ఉండిద్ది. అది సంగతి అండి. చెత్తగా ఉంది నిజంగా. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది ఇల్లంతా. ముందు ఇప్పుడు
చేసే ఓపిక అయితే లేదండి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా? మహేష్ అన్న మాట ఎన్ని కుటుంబాలకు వర్తించుద్దో తెలియదు, కానీ ఎస్పెషలీ నాకైతే వర్తిస్తుంది. చాలామంది చెప్పేసి ఉంటారు ఇప్పటికి, ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న అన్నట్టు. మళ్ళీ అదే ఉప్మా వేసుకోవాలి ఇప్పుడు. రాత్రి వేసిందే గడగల, ఇంకా అంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. చూద్దాం ఎప్పటికైద్దాం. ముందైతే ఈ అంటులు తోముతానండి, ఎందుకంటే మళ్ళీ దాంట్లోనే ఉప్మా వేసుకోవాలి కాబట్టి. అబ్బో వద్దులే, అటు చూడద్దు మీరు. అబ్బో ఇటు కూడా వద్దులే, ఇటు ఉండండి. 9:40 అయిందండి అంటుల్లో వరకు. షూర్ ఈ అంటలాట చేసుకుంటున్నారయ్యా బాబు. అంటలు తోమాలి, అంటలు తోమిన దాన్ని తోమాలి. షబ్బా 10 అయిందండి ఖచ్చితంగా. అటు లేదు ఇటు లేదు, తలస్నానం చేసా, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడైతే ఈరోజు కొంచెం మారుద్దాం. రోజు గోధుమ రవ్వ తింటున్నాం కదా, ఈరోజు బొంబాయి లేదులేండి. ఇది మన దగ్గర సేమియా అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తా. ఇది లేదండి సెల్ఫీ స్టిక్ ఇచ్చి పని చేసేది చూపించేదానికి మా వాళ్ళు ఎత్తుకెళ్ళారు అనమాట, అదే సంగతి. కొద్దిగానండి, ఒక టీ గ్లాస్ అని అనుకుంటా. రాత్రి ఉప్మా మిగిలి అయింది. ఇదేమైనా మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి, ఇదంతా కొంచెం నీట్గా లేదు. ఇదండి మీరు పాపం చాలామంది కామెంట్ పెట్టారు, చేపల కూరలో ఇది వేయడం వల్ల చేపల కూర పోయిందని. వాస్తవానికి అది నిజం కాదండి, ఎందుకంటే చేపలే బాగుండలేదు, అవి ఐస్లో పెట్టుకొని అనుకుంటాను. లేకపోతే అంతకుముందు మా ఊర్లో వచ్చిన జిలేబీల కూరలో వేస్తే 2వ రోజు కూడా చట్టి నాకే వేసాం అనమాట, అంత టేస్ట్ వచ్చింది ఇది. కానీ మీరేమో ఎవరైనా వేస్తారా అయ్యి, మీ సొంత ప్రయోగాలు అది ఇది అన్నారు. సరే కానివ్వండి, కాగేరా. భయపడేయట్లేదండి, మనకి ఎందుకులేండి అట్టహాసాలు, చాలు ఇది. ఎట్టాకు వస్తుందిలేండి, ఎట్టగొట్ట. ఇదిగోండి ఉప్మా ఇది రెడీ. మనకి ఇంట్లో ఏమీ లేనందున ఈ షుగర్నే వాడేదానికి అవుతుందన్నమాట. అదండి సంగతి. టైం అయితే 10:15 అయితే అయింది. ఇది తినేసి పడుకునే పొద్దున లేసి పని చేసుకోవాలి. పర్లేదే, బాగానే ఉంది. కరెంట్ అయితే పోయిందండి, చాలాసేపు అవుతుంది. ఉప్మా తినేటప్పుడే పోయింది. టైం అయితే 11 అవుతుంది. ఎందుకు అరుతుంది ఇది? ఎక్కడున్నావమ్మా? హలో, ఎందుకు అరుతున్నా? ఎందుకు అరుతున్నావు? ఊళ్ళో బగిలి తెరిచావంటే. హలో, ఈ కరెంట్ ఎప్పుడు వచ్చాను, ఏందో కూర్చుని బోరు కొడుతుంది. టైం చూస్తే 11 అయింది. 11 గంటల 1 నిమిషంకి వచ్చిందండి కరెంటు. అయ్యా చాలు ఈ నిరీక్షణ. ఉదయాన్నే లేచి పని చేద్దాం అనుకున్నానండి, కానీ ఈరోజు కూడా కారు వచ్చింది, విజయవాడకి అయితే వెళ్తున్నాను అనమాట. పని మళ్ళీ ఆగింది.
డే టైంలో చూపిస్తా నేను చేసిన వర్క్. ఇదిగోండి, ఇది నేను చెప్పింది వ్యవస్థ. టైం అయితే అయిందండి, బయలుదేరుతాను. ఇంకా బ్యాలెన్స్ ఇది ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి బాత్రూమ్ వెనక వరకు. ఇక్కడికి వచ్చినాకండి గణపవరంలో పార్టీ వాళ్ళ ఇల్లు తెలియలేదు. ఇక్కడే ఆపి మా వాడు చెప్పాడు పలానా చోట అని. ఇక్కడికి వచ్చే కానీ తెలియకపోతే బండి ఆపి ఒక ఆయన సైకిల్ వేసుకెళ్తుంటే ఆపి, ఏమండి కొండలో ఏదో ఉంది యాక్చువల్ ఆయన పేరు, ఏమండి పలానా వాడు ఇల్లు ఎక్కడ అంటే, కొండల ఇదే అన్నాడండి. ఇల్లే మళ్ళీ వచ్చి నాకు ఆయన అంతసేపు ఆలోచించి ఇదే అని చెప్పి అన్నాడు. ఇప్పుడే వెళ్తున్నాడు, అందుకే గుర్తొచ్చింది, అందుకే నేను చెప్దామని మీకు. ఉన్నాడా అంటున్నాడు. ఉన్నాడులేండి అని చెప్పన్నా. అది సంగతి. గుడ్ ఈవినింగ్ అండి. పొద్దున ఇల్లు అక్కడ కనిపించా కదా. విషయం ఏంటంటే నేను వీడియో చేస్తున్నాను, నా విషయం మర్చిపోయా అనమాట. నా పనిలో పడి నేను టైం అయితే అయిపోయింది. ఇంటికి వచ్చి కూడా చాలాసేపు అవుతుందిలేండి. 10:11 అయింది. ఇక్కడ రచ్చ చూడండి, భయంకరమైన రచ్చ. ఏంటంటే ఎండాకాలం కదా, కాసిని చన్నీళ్ళు పెట్టుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే, అంటే ఫ్రిడ్జ్ వేయట్లేదండి అసలు, స్విచ్ ఆన్ కూడా చేయట్లేదు అసలు. 2-3 రోజుల నుంచి అనుకుంటా. ఇదంతా ఒక రకమైన బ్లాక్గా ఫంగస్ లాగా వచ్చేసేసింది. ఇక నా మనసు ఊరుకోలేదు. టైం 10:11 అవుతున్నా కానీ ఫ్రిడ్జ్ని అయితే చూసారా, తెల్లగా నీట్గా కడిగా అనమాట. అందుకని టైం అయింది. ఇప్పుడు చల్లబడది. అదండి విషయం. 2 రోజుల నుంచి ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడ ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా చిరాగ్గా చండాలంగా ఉంది ఇల్లు. చూడండి, వంటగది ఏమన్నా ఇంకొకటి ఏముంది. పూర్తిగా న్యాయం చేస్తున్నా. బ్యాచులర్ ఇల్లు లేకపోతే రూమ్ ఎట్లా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. అది విషయం. ఎందుకంటే కారుకి వెళ్ళి రావడం, ఏమైనా కారు ఉంటే ఈ దళ్ళు కట్టుకోవడం, దళ్ళు అయిపోయిన తర్వాత ఈ వండుకోవటం లేకపోతే తినటం సరిపోతున్నాయి. ఈ ఇల్లు శుభ్రం చేసేదానికి నాకు టైం దొరకట్లేదు. నిజంగా ఈ ఇంట్లోకి వచ్చి ఇన్నాళ్ళు అవుతుంది కానీ ఇంత చెత్తగా ఇల్లు ఎప్పుడూ లేదనమాట. రేపైతే దడిగట్టి మ్యాక్సిమం 99% అయితే ఇల్లంతా క్లీన్ చేసేదానికి ప్రయత్నం అయితే చేస్తా రేపు. అందుకనే పని కూడా మానుకుంటున్నా. ఈ మధ్యలో కారు వచ్చిందంటే అట్టగా జరుగుతుంది కదా నిన్న ఈ రోజు నుంచి. అదనమాట విషయం. ఇప్పటికైతే గుడ్ నైట్ అండి, బాయ్. గుడ్ మార్నింగ్ అండి. పొద్దున లేచి పని మొదలు పెడదాం అనుకున్నా, కానీ ఈ భయంకరమైన చెత్తను చూస్తే ముందు ఈ పని చూసుకున్నా తడిగడదామని చెప్పేసి బట్టలు అయితే ఉతకదామండి. అప్పుడైపోలా 2 రోజులు పని చేసి మొత్తం ఇక్కడే ఉన్నాయి. అయిపోండి, ఇంకా ఉన్నాయి లోపల. డీప్ క్లీనింగ్లో భాగంగా అండి 10:15 అయితే అయింది. అన్ని గదులు బాగానే ఉండే, వంటగది మాత్రం ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఝాన్సీ చేసిన పొరపాటు ఏంటంటే కింద ఉన్నాయి చూసారా, కింద కూడా పేపర్లు వేసేసి ఆ సామాన్లు పెట్టడం వల్ల కొన్ని లక్షల కోట్ల సలిసేమలు వచ్చినాయి. ఎన్నిటిని కాల్చినా కూడా అర్థం తెలియదు అనమాట. న్యూస్ పేపర్లు తీసుకునే చాలా అసలుకి ప్రతిదీ ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా అక్కడ తిరిగి గ్యాస్ బండ దగ్గరకు వచ్చా. గ్యాస్ బండ దగ్గర కూడా కాల్చా అనమాట. రండి, పెయింట్ మొత్తం మసిబారిపోయింది కొన్ని చోట్ల. అయినా నాకు చీమలు ఉండే వరకు ఏందో నచ్చలేదు. చాలా డస్టీగా ఉంది నిజంగా చెప్పాలంటే.
ఇప్పుడే 11:15 అయింది, 10:15 అయిందంటే ఇంక ఇవన్నీ చేసి మాపు వేసి ఇదంతా చేసేవరకు చాలా టైం అయింది. చాలా బాగా కాలేదండి. దీని అంతటిని నేను మళ్ళీ చూపిస్తా చేసిన తర్వాత. బట్టలు ఉతకదామని తీసుకెళ్ళి కదండి, తీసుకెళ్ళే వరకు మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి అయితే ఉతికిందనమాట. వాస్తవంగా రాత్రి తీసుకురమ్మంది, మా ఇంటికి తీసుకురమ్మంది. చాలా ఎక్కువగా ఉన్నాయిలే, మళ్ళీ ఎన్ని ఎక్కడ మూట కట్టుకుని వచ్చేది, నువ్వే రమ్మంటే వచ్చి ఎన్ని ఉతికిందన్నమాట. ఇక్కడ మొదలుపెట్టింది. అన్ని బట్టలు ఉతికే వరకు నేను అయ్యే పోయేవాడిని. అదండి విషయం. ఇందులో భాగంగా అండి ఇక్కడికి వచ్చి 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 రాగానే, ఈ షెల్ఫ్లోకి రాగానే ఎలుక 10 పిల్లలను పెట్టిందండి ఇంచుమించుగా. మొన్న నైట్ ఏదో సౌండ్ వచ్చిందండి. అదే నైట్ ఒక్కడనే బయట కూర్చున్నా కదా, ఏదో సౌండ్ వచ్చి చూస్తే ఎలుక కనిపించింది. వెళ్ళేది గువ్వ పైన ఎక్కడో దాక్కుంటే నేను పైకి ఎక్కా. అక్కడ ఆ కార్నర్లో పైన ఉండింది. పోయిద్దేమో అనుకున్నా, కానీ అది వచ్చి ఇన్ని పిల్లలను పెట్టిద్ది అనుకోలేదు. సారీ, ఏమనుకోవద్దు. ఆ ఎలుకనైతే మనం హతమార్చేసామన్నమాట. ఎందుకంటే ఇంట్లోకి ఎలుక వచ్చిందంటే అంటే చాలా చండాలంగా గలీజ్ అయిపోయిద్ది, ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ. అందుకని ఆ ఎలుకని నేను హతమార్చేట్టు పడేసా, పిల్లల్ని కూడా పడేసా. ఇది ఒకటి మిగిలిపోయింది. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే అంత గొప్ప మనసు అయితే లేదు ఎలుకల్ని పెంచుకునే అంత మనసు. సారీ. హడావిడిలో అండి ఇడ్లీ రవ్వ కనిపించింది. ఇదేమో బొక్కబడిపోతుంది ఒక పక్కన, అదే పక్కన మినపప్పు గుళ్ళు కూడా కనిపించినాయి. మేబీ హోటల్ తెచ్చినాయేమో, అయ్యేలే. ఇడ్లీ వేసుకుందాం అనిపించింది, అందుకని చెప్పి ఈ మినపప్పు నానబెట్టి ఈ ఇడ్లీ రవ్వతో అయితే ఇడ్లీ ట్రై చేద్దాం, వచ్చిద్దో రాదో అదనమాట సంగతి. మనకి కొలతలకు వెళ్తాయి అండి. ఒక గుప్పుడు 2 ఇడ్లీ కూడా అవ్వామి, ఇంకో గుప్పుడు చాలండి. అక్కడికే కదా. తిక్కలోడు ఎక్కడ ఉన్నాడంటే వచ్చిపోయే దారిలో ఉంటాడంట, ఒక సామెత. తిక్కలోడా పిచ్చోడా ఏదో. నేను మీకు ఆ మాట చెప్పిన తర్వాత ఒక ఫోన్ వచ్చిందండి, కర్లపాలెం నుంచి. రేపైతే ఏమని తెలుసు కదా, తెనాలి అవతల ఆ ఊరైతే వెళ్ళాలని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేసి సరే అండి వస్తాను కన్ఫర్మ్, 7:30 రమ్మన్నారు. వస్తాను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ఏసి నీళ్ళు పోసేసా. రేపు నేను ఇంటికాడే ఉన్నాను. సరిపోయింది. 12:05 అయిందండి. ఒక్క వంటగది క్లీన్ చేసే వరకే 12 అయిందంటే ఉదయం 9 గంటల నుంచి. జస్ట్ ఇమాజిన్ ఎంత చెత్త అయితే పేరుకుపోయిందో లోపల. అదండి సంగతి. ప్రశాంతంగా మనసు. కాకపోతే ఈ పైన అయితే ఈ రోజు అయితే అసలు ఏం కదిగించలేదండి. అది కొంచెం బాగానే ఉండే అని చెప్పేసి. ఇది ఏదైతే కనపడుందో అక్కడ నుంచి కిందే ఇప్పుడు మెరిపించింది చూడండి అద్దం. అది సంగతి. ఇల్లు మొత్తం జస్ట్ క్లీన్ చేసే వరకే 1 గంట అయ్యింది. ఇంకా డీప్ క్లీన్ చేయలేదు. అంటే మాపు కూడా వేసి శుభ్రం చేస్తే అది ఇప్పుడు డీప్ క్లీన్ అనమాట. అది సంగతే. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఉండే నీళ్ళు. లైజాల్ కొంచెం ఎక్కువ వేస్తానండి ఈరోజు. చాలు. కళ్ళు తిరుగుతున్నాయండి. అయిపోయింది. మాపు కూడా వేసేసా నీట్గా. ఆరి కూడా పోయింది. లోపు సురేష్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నానండి. టైం అయితే 2 అవుతుంది. ఉప్మా తిందాం రావయ్యా బాబు, ఉప్మా వేసుకుందాం అన్న.
సరే సరే వస్తున్నానులే అని చెప్పి అన్నాడు. అంటే ముందు రానన్నాడులేండి, నేనే బతిలాడా, రావయ్యా బాబు ఒక్కడో ఏం చేస్తావు, నేను ఒక్కడనే వస్తా అన్నాడు. అదండి సంగతే. ఉప్మా వేయలేదు, పాడేయలేదు, దడిగట్లేదు, ఏం కట్టలేదండి. ఉప్మా వేద్దాం అనుకున్న వరకు మా చర్చిలో ఈరోజు అయితే అందరికి స్టార్ట్ అవుతాయి కదా లెంట్ డేస్, అది స్టార్ట్ అయినాయి అనమాట. అందుకని చెప్పి ఈరోజు భోజనం చేశారు. మా అమ్మ అయితే తీసుకొచ్చిందనమాట, అది తినేసా. ఇంకా నేను ఇప్పుడు దాకా ఆడకు పోయానంటే సిగ్నల్ రావట్లేదు, మళ్ళీ సిగ్నల్ కోసం అని చెప్పేసి అదే ఆ పాయింట్ ఉంది కదా అక్కడ ఆగుతానని చెప్పి మన అన్సీన్ తీసుకొచ్చేటప్పుడు అక్కడికైతే వెళ్ళా. బట్టలు కూడా తీలా, చల్లబడిపోయింది. రైట్, ఇది ఒకటి బ్యాలెన్స్. షోబా ఎటు నైట్ ఫ్యాన్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా గొప్ప ఉంటే ఏరిపోతాయండి. ఎందుకంటే పొద్దున్నే కార్కి వెళ్ళాలి, బట్టలు ఉన్నాయి మొత్తం ఉతికేసి ఉన్నాయి. అదండి సంగతి. వీడియో కూడా పెద్దదైపోతుంది, టైం కూడా 7:30 అయింది. మరొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్.